మనం ఊరగాయల్లో పులిహార ఆవకాయ అనేది తయారు చేసుకున్నాం కదా! అలాగే ఇప్పుడు ఆవకాయతో పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందుగా వేడిగా అన్నాన్ని వండి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంగువ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవరు పులిహారకి బావుంటుంది కదా! అయితే దీంట్లో మేము పులిహోరలో జీలకర్ర వేయం కానీ ఇందులో వేసాననమాట. అంటే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అయితే తర్వాత దీంట్లో జీడిపప్పు ముక్కల్ని కూడా వేసాను చిన్న చిన్నగా కట్ చేసి. అయితే జీడిపప్పు పళంగా వేసేస్తే మనకి అంతా తిన్న ప్రతి ముద్దకి రాదు కదా! ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ప్రతి బైట్‌లోనే ఎవరికి పెట్టినా కూడా అందరికీ తినడానికి వస్తుందనమాట. తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసి తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం పులిహోరకి ఏ రకంగా చేస్తామో అలాగే అనమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు చీలికల్లాగా చేసి వేసాను. పులిహోరలో మనం ఉల్లిపాయలు కూడా వేసుకోము. అయితే దీనికి కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవరు అది బాగుంటుందని చెప్పి వేస్తున్నాను. అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి అంతే. ఎక్కువ వేయించామంటే అది మెత్త మెత్తగా అయిపోతుంది, లేదంటే కొంచెం బాగా ఫ్రై అయిపోయినట్టు ఉంటుందిగా. 2 రకాలుగా కాకుండా కొంచెం పంటికి తగిలే విధంగా ఉంచుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆవకాయనైతే వేస్తున్నాను. కొత్త ఆవకాయ లేదా పాత ఆవకాయ దేనితో అయినా చేసుకోవచ్చు. పాత దాంతో చేస్తే మనం వేస్ట్ కాకుండా ఉంటుంది. నేనైతే కొత్త ఆవకాయని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో అంతా కలిసేలాగా మొత్తం వేసేసాను. ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసి కలిపేస్తున్నాను. అలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మనకు అన్నీ కారం, పసుపు, ఆవకాయ ఇవన్నీ బాగా పడతాయి రైస్కి. అలా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మనకి అవసరాన్ని బట్టి ఉప్పు కలుపుకోవాలి. ఎందుకంటే ఆవకాయలో అయితే ఉప్పు ఉంటుంది కదా! ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచుకుంటే మొత్తం వేడిగా అవుతుంది. మొత్తం అంతా ఫ్లేవర్ పడుతుంది. దీన్ని మనం చద్దన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అంతే, మనకి ఆవకాయ రైస్ రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకున్నట్లయితే మనం పైన కొత్తిమీర చల్లుకొని పెరుగుతో దీన్ని నేను పెట్టానన్నమాట తినడానికి కాంబినేషను. చూసారు కదా! తింటుంటే ప్రతి బైట్‌లో మనకి జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తగులుతూ చాలా బాగుందనమాట.